మనిషివి కాకపోతే మృగానివవ్వు, లేకపోతే రాక్షసుడు అవ్వు. నేను అన్నయ్యకి అన్యాయం చేశానా? ఒక బిజినెస్ విమెన్ గా నువ్వు తీసుకునే ఈ నిర్ణయం తప్పు కాదు. బిజినెస్ లో నాకు ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తాను. ఎందుకంటే అక్కడికొచ్చిన ప్రతి అమ్మాయిని నీకంటే ముందు నేను ఇంటర్వ్యూ చేశాను, నీ సీక్రెట్స్ అన్ని నాకు చేరవేయడం కోసం. అలాగే బావా. ఓకే ఓకే, థ్యాంక్స్ బావా. యాహూ యాహూ! ఏమైందిరా? ఏమైనా ఖర్చిందా? అంత గట్టిగా అరుస్తున్నావు? హలో, ఏం ఖర్చు అరవలేదు, కాల్ వచ్చి అరిచా. కాల్ వస్తే కాలు చేయు కాలంటూ అంత గట్టిగా అరవాలా? హలో మేడం, భారతంలో కృష్ణుడు ఏం చేసినా అందరి బాబు కోసమే చేశాడు. ఇప్పుడు మనం కూడా అంతే, ఏం చేసినా అంతా మంచే జరుగుతుంది. చా, ముందు ఏం చేసావో చెప్పు, తర్వాత నేను చెప్తాను. నువ్వు కృష్ణుడివో కంసుడివో? హలో, నీకు మీ అన్నయ్య దగ్గర జాబ్ ఓకే చేయించాను. నిజమా? ఎస్. ఇప్పుడు చెప్పు, నేనెవర్ని? కృష్ణున్నా కంసున్నా? నా క్లోజ్ ఫ్రెండ్ విరా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అది సరే, ఏంటి ఇంతకు ముందు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇది మన సొంతిల్లు కాదు కదా, దీని పైకప్పు రేకులు వెయ్యాలో లేదో మనకు అవసరం లేదు కదా. నేను ఆలోచించేది ఈ ఇంటి పైకప్పు రేకుల గురించి కాదురా, నా ఇంటిపైన జరుగుతున్న దాడుల గురించి. నీ ఇంటిపైన దాడులా? అవునరా, అమ్మమ్మ మీద జరిగిన అటాక్ గురించిరా. నేను కరెక్ట్ టైంకి అక్కడ ఉన్నాను కాబట్టి, దమయంతి ప్లాన్ విన్నాను కాబట్టి అమ్మమ్మని కాపాడుకోగలిగాను. లేదంటే ఈ పాటికి అమ్మమ్మ ఏమైపోయేదో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. నందిని మీద పగతో ఆ దమయంతి చేసే ప్లాన్ వల్ల అమ్మమ్మకు కూడా హాని కలుగుతుందని తెలిసినప్పటి నుంచి అమ్మమ్మని ఎలా కాపాడుకోవాలో అని ఆలోచిస్తున్నాను రా. ఈ నంబర్ నందినిది. ఆ రోజు నన్ను గోడౌన్ కి తీసుకెళ్ళినప్పుడు నా నంబర్ తీసుకుంది. నందిని కాల్ చేస్తుందా? ఎందుకు? మేబీ ఆ రోజు జరిగిన దాని గురించి ఏదైనా అడగడానికేమో. సరే సరే, ముందు మాట్లాడు. హలో అమీనా, నేను రోజీని. రోజీ? రోజీ కోనే? రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి రోజీని. చిన్న రోజీని మాట్లాడుతున్నాను. చెప్పండి చిన్న రోజీ గారు. నీతో చాలా అర్జెంట్గా మాట్లాడాలి. నువ్వు ఒక్కసారి మా కంపెనీకి రా. ఏ విషయం గురించి మేడం? ఫోన్లో చెప్పేదైతే మ్యాటర్ చెప్తాను గాని మాట్లాడాలి రా అని చెప్పను కదా. ఓకే మేడం, వస్తాను. వెంటనే రా. అలాగే మేడం. అర్జెంట్గా ఆఫీస్కి రమ్మని ఫోన్ చేసిందేంటి? ఆఫీస్కా? ఎందుకు? అదే అర్థం కావట్లేదు. ఎందుకు రమ్మందంటావు? మనం ఆలోచిస్తే తన ఆలోచన మనకెలా తెలుస్తుంది? వెళ్ళి కనుక్కో, వచ్చి చెప్పు, అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడే వెళ్తాను. You can go now. ఛా, కావలసిన అమ్మాయి కోసం ఇంత కష్టపడాలా? మెదడులో మంచి విషయం, మనిషిలో కలుపుగోలుతనం ఉన్న ఒక్క అమ్మాయి కూడా లేదా? రోజీకి పిఏగా ఉండాల్సిన అర్హతలు ఒక్క అమ్మాయి కూడా లేవు. అసలు అలాంటి అమ్మాయి దొరుకుతుందా? రా అమీనా, రా.
నీకోసమే ఎదురు చూస్తున్నాను. చెప్పండి, ఎందుకు రమ్మన్నారు? ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? జవహర్ నగర్ కాలనీలో. కానీ ఇక నుంచి నువ్వు ఇక్కడే నా దగ్గరే ఉండాలి. ఏమిటి? నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉందా? ఉంది, చాలా ఉంది. మా అన్నయ్యది జీవితం నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అందుకు ఉద్యోగం చాలా అవసరం ఉంది. నాకు నీలాంటి అమ్మాయి అవసరం చాలా ఉంది. ప్రస్తుతం నా దగ్గర పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది. చేస్తావా? ఇదేంటి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇప్పుడేం చేయాలి? పిలిచి పిఏగా పెట్టుకుంటానంటే ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక్కడింకా 10 మంది ఈ పోస్ట్ కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నా ఛాంబర్ బయట వెయిట్ చేస్తున్నారు. నువ్వేమో ఆలోచిస్తున్నావు, మనం ఏదన్నా పని చేస్తే లాభ నష్టాల గురించి ఆలోచించకుండా చేసేయలేం కదా మేడం. నాతో ఉంటే నీకు చాలా లాభం ఉంటుంది. అది నీకు త్వరలోనే తెలుస్తుంది. అలాగే మేడం. నాతో రా. అమ్మమ్మ, వద్దమ్మమ్మా, ఇంకెవరిని ఇంటర్వ్యూ చేయొద్దు, ఆపేసి. రోజీ, ఉండమ్మమ్మా. ఏ దద్ది, బయటికి పో, వెళ్ళిపో. అదేంటి రోజు ఎలా పంపించేశావు? ఇప్పటి వరకు వచ్చిన వాళ్లలో తనే కొంచెం బెటర్గా ఉంది. నాకు బెటర్ వద్దమ్మమ్మా, ది బెస్ట్ కావాలి. నేను అదే అనుకున్నాను, కానీ ఒక్కళ్ళు కూడా అలా లేరు. నాకు లక్ష్మికి ఈ ప్రాబ్లమే రాలేదు. మేమిద్దరం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ, ఒకరి ఐడియాలు ఒకరు పంచుకుంటూ హ్యాపీగా బిజినెస్ చేసేసాం. కానీ నీకున్న స్నేహితురాలు చాలా స్వార్థపరురాలు. ఏకంగా మన ఆస్తి మీదే కన్నేసింది. ఇంకా అలాంటి వాళ్ళని ఎలా నమ్ముతాం? ఏంటో, నీకొక పిఏని సెలెక్ట్ చేయలేకపోతున్నాను. అక్కర్లేదమ్మమ్మా, ది బెస్ట్ పిఏని నేనే సెలెక్ట్ చేసుకున్నాను. బెస్ట్ పిఏ దొరికిందా? ఎవరు? అమీనా. అమీనా అంటే ఆ రోజు మనల్ని బాంబు ప్రమాదం నుంచి సేవ్ చేసింది ఈ అమ్మాయేనా? అవునమ్మమ్మా. ఆ రోజు తనే లేకపోతే మనం ఈ రోజు లేకుండా పోయేవాళ్లం. తను చూపించిన తెగువ, తెలివి మనల్ని కాపాడాయి. అవి నాకు నచ్చాయి. అందుకే తనకి నేను జాబ్ ఆఫర్ చేశాను. గుడ్ డిసిషన్. అమ్మమ్మా, నీ పక్కనే ఇంకో చైరేసుకుని కూర్చోవలసిన దాన్ని నందిని పక్కన చేతులు కట్టుకుని నిలబడబోతున్నానమ్మమ్మా. అమీనా, కూర్చో. నీకు జాబ్ చేయటం ఇష్టమేనా? ఇష్టం కాదు మేడం, అదృష్టం. ఇలాంటి కంపెనీలో మీలాంటి వాళ్ల దగ్గర పని చేయడం అంటే ఇది నేను ఊహించని అదృష్టమే. థ్యాంక్ యూ, బట్ బీ కేర్ఫుల్. నువ్వేంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండానే నీకు ఈ జాబ్ ఇస్తున్నాను. విశ్వాసంతో పనిచేయి, వెన్నుపోటు పడవకు. నమ్మకంతో జాబు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టి చూపిస్తాను మేడం. మేము నమ్మిన చోట ప్రాణం పెడతాం. నమ్మకం పోతే ప్రాణాలు పోయినా పట్టించుకోం. ఓకే, నువ్వేం చేసినా నా మనవరాలు బాగుండాలి, అదే నా కోరిక. ఓకే? ఓకే మేడం. రోజీ, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను. యూ క్యారీ ఇన్ విత్ యువర్ వర్క్. ఓకే అమ్మమ్మ, బాయ్. నువ్వు నా ప్రాణాలు కాపాడావనే కృతజ్ఞతతో ఈ జాబ్ ఇచ్చాననుకోవద్దు. నా అవసరం కోసం ఇచ్చాను. కానీ నువ్వు మాత్రం నేను నీకు ఈ జాబ్ ఇచ్చిన కృతజ్ఞతతోనే నా దగ్గర వర్క్ చేయాలి. దుర్యోధనుడికి కర్ణుడు ఎంత కృతజ్ఞతగా తన జీవితాన్ని అంకితం చేశాడో అంత కృతజ్ఞతగా ఉండాలి. నేను చెప్పిన పని చెయ్యాలి. నేను చేసే పనికి సపోర్ట్ చేయాలి. అలాగే మేడం. ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని నాకు సలహాలు చెప్పకూడదు.
నాకు సలహాలు నచ్చవు. అది నీకు చెడనిపించినా సరే చెయ్యాలి అంతే. ఓకే మేడం. ఈరోజు నువ్వు చేయాల్సిన పనులు చెప్తాను విను. చేస్తాను. నాకెంత ఇబ్బందిగా ఉన్నా నేను ఆ పని చేస్తాను. నువ్వు నందిని దగ్గర పిఏగా పనిచేయడం ఏంటే? అరే నీకు పిఏగా పనిచేయడానికి ఆ మిన్నాయ దొరికిందా? అదేమైనా ఆఫీస్ బాయా ప్యూనా? పిఏ పోస్ట్. అంత పెద్ద పోస్ట్ కి ఆయన వాళ్ళ తెలిసిన వాళ్ళ పెట్టుకోవాలి. తెలిసిన వాళ్ళని పెట్టుకోవాల్సిన ప్లేస్ లో నిన్నెందుకు పెట్టుకుంది? అలా పెట్టుకోవడం వెనక తన ప్లాన్ ఏంటి ఏమన్నా ఆలోచించావా? నువ్వేం ఆలోచిస్తున్నావో, నీ ప్లాన్ ఏంటో మాకు అసలు అర్థం కావట్లేదు. రోజీ, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, వెంటనే అమీనాన్ని జాబ్ నుంచి తీసేయ్, లేదంటే మనకి చాలా డేంజర్. డేంజర్ కాదురా, మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ పాయింట్ కాదే, నీ మొహం. పొరపాటున నందినికి నీ మొహం కనిపించిందంటే మొత్తం ప్లాన్ అంతా తలకిందులవుతుంది. అంత నిర్లక్ష్యంగా నేనుండనమ్మా. నా జాగ్రత్తల్లో నేనుంటాను. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్లకుండే అడ్డదారులు వాళ్ళకుంటాయి. దానివల్ల మన బిజినెస్ కి ప్రాబ్లం అవుతుంది. నాకు తన వల్ల లాభం ఎక్కువ, ప్రాబ్లం తక్కువ. ఆ మాత్రం ప్రాబ్లమ్స్ ప్రతి విషయంలోనూ ప్రతి మనుషుతోనూ ఎదురవుతాయి. అలా అని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయకుండా భయపడి వచ్చే లాభాన్ని వదిలేసుకుంటానా? నో, నెవర్. తన దగ్గర జాబ్ చేస్తే నీకొచ్చే లాభం ఏంటి? నంబర్ 1, నందిని దగ్గరుంటే తన ప్లాన్లేంటో తను చేసే పనులేంటో అన్ని తెలుసుకోవచ్చు. తెలుసుకోవాలనే తొందరలో అతి తెలివి చూపిస్తే తనే దొరికిపోతుంది. అవునే, దానికి దొరికిపోతే అడ్డంగా బుక్ అయిపోతావే. నేను అంత ఈజీగా వదిలిపెట్టదు అది. అది నన్ను వదలడం కాదు, నేనే దాన్ని వదలను. అనుక్షణం వెంట ఉండి దాని ప్లాన్లన్నీ తెలుసుకుంటాను. అది అనుకున్నది ఏది జరగకుండా చేస్తాను. మీరు అనుకున్నవేవి జరగవు. అనవసరంగా కంగారు పడకండి. మోసం చేసే మనుషులు పక్క వాళ్ళకి హాని జరుగుతున్నా పట్టించుకోరు. స్పందించే మనుషులు అస్సలు మోసం చెయ్యరు. అమీనా స్పందించే మనిషి. నాకు అమీనా మీద నమ్మకం ఉంది. తను నన్ను మోసం చెయ్యదు. చేస్తే మాత్రం వదిలిపెట్టాను. అన్ని బయట పెట్టి దాని భరతం పడతాను. ఏమోనే, నువ్వు చెప్తుంటే నాకు కొంచెం కరెక్ట్ అనిపిస్తోంది, కానీ ఓ పక్క భయంగా కూడా ఉంది. భయపడకండి. నేనేది చేసినా కరెక్ట్గా ఆలోచించే చేస్తాను. అమీనా వల్ల నాకు, మన కంపెనీకి ఏ నష్టం జరగకుండా నేను చూసుకుంటాను. ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా నేను విన్నను. అమీనా నా దగ్గర పిఏగా పనిచేస్తుంది, అంతే. నేను పని చేయకపోతే నందిని ఇంకొకరిని పిఏగా పెట్టుకుంటుంది. పెట్టుకొని మనకేంటి? పెట్టుకుంటే లాభాలున్నా లేకపోయినా నష్టం మాత్రం ఉంటుంది. నష్టమా? ఏంటది? అమ్మమ్మ ప్రాణం. వాట్? అవునరా, అందుకనే నేను నందిని దగ్గర పిఏగా జాయిన్ అయ్యాను. నేను నందిని దగ్గర ఉంటే అమ్మమ్మ కూడా దగ్గరే ఉంటుంది. అప్పుడు అమ్మమ్మకి ఏ హాని జరగకుండా చూసుకోవచ్చు. ఇంకే విషయం గురించి మర్చిపోండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఇంక మీరు వెళ్ళండి. మీరే కాదు, మీ తాత ముత్తాతలు వచ్చి చెప్పినా నేను వినను. ఎందుకంటే త్వరలో మీరు బిలియనియర్స్ నుంచి బిచ్చగాళ్లు కాబోతున్నారు. అందుకు కావాల్సిన ప్లానింగ్ మొత్తం నా బ్రెయిన్లో ఎప్పుడో రెడీ అయిపోయింది. అందులో ఈ అమీనా ఒక పాత్ర మాత్రమే. ఈ జగన్నాటకంలో మీరు కేవలం పాత్రధారులు, నేను సూత్రధారిని. జరిగే మాయని మీరు చూస్తూ ఉండండి, అంతే. సంధ్య, 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 సంధ్య. హలో హలో, అమ్మరు పున్నినట్టు ఏంటో అరుపులు? అమ్మోరు పొనడం కాదు, ఆనందం పోనింది. ఏంటో అంత ఆనందం? మనకి డీల్ ఓకే అయింది. కంగ్రాట్స్ వినోద్. థ్యాంక్ యూ.
కంపెనీ ఓపెనింగ్ రోజే వచ్చిన డీల్ క్లోజ్ అయిపోతే ఇప్పట్లో ఇంకో డీల్ వస్తుందా అనుకున్నాను. కానీ కష్టపడి సాధించా. ఇది సాధించింది నేను కాదు, మరి అమీనా. అవును సంధ్య, మనకొచ్చిన డీల్ రోజీ వల్ల క్యాన్సిల్ అయిపోతే అమీనా వల్ల అంతకన్నా పెద్ద డీల్ వచ్చింది. ఈ డీల్ సైన్ అయిపోతే మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన బిజినెస్ కి మార్కెట్లో మొదటి స్టెప్ పడిపోతుంది. ఇక మనం వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండదు. ఆ నమ్మకం నాకుంది సంధ్య. వినోద్, మనకి ఏమీ కాని అమీనా మనకింత హెల్ప్ చేస్తుంటే మనం తనకేమీ చేయకుండా ఉండడం కరెక్టేనా? మనం ఎంత తీసుకుంటున్నప్పుడు మనం తనకి కొంతైనా ఇవ్వాలి కదా. ఇవ్వనని ఎలా అనుకుంటున్నావు సంధ్య? ఆల్రెడీ తనకి నా పిఏగా జాబ్ ఆఫర్ ఇచ్చాను. కానీ తనకి ఇంకో బెటర్ ఆఫర్ వచ్చి అక్కడ జాయిన్ అయిందట. అక్కడ చేరి కూడా మనకి డీల్ వచ్చేలా హెల్ప్ చేసింది. అందుకే తనకి మన కంపెనీలో షేర్ ఇద్దాం అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, ఇవ్వు వినోద్. అది మన బాధ్యత కాదు, మన కృతజ్ఞత. అవును సంధ్య, దేవుడు ఒకటి తీసేసుకుంటే ఇంకోటి ఇస్తాడంట. తోడబుట్టిన చెల్లెలే పోటీగా మనల్ని దెబ్బతీస్తుంటే ఆ పోటీని తట్టుకోవటానికి దేవుడు ఈ చెల్లెల్నిచ్చాడు. అందుకే ఈ చెల్లెలకి కృతజ్ఞతగా కాదు సంధ్య, బాధ్యతగానే వాటా ఇస్తాను. సొంత అన్నయ్య అనే బాధ్యతతోనే ఇస్తాను. అమీనా, అందులో 3 కోట్లున్నాయి. ఏం చేయాలి మేడం ఈ డబ్బు? వాటిని బ్యాంకు తీసుకువెళ్లి మన కంపెనీ అకౌంట్లో వేసిరా. రోజీ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అంత డబ్బు తనకిచ్చి పంపిస్తావేంటి? అంటే తను ఆడపిల్ల కదా, అంత డబ్బిచ్చి ఒక్కదాన్నే పంపించడం డేంజర్ కదా అని తన ఉద్దేశం. అమీనా స్టామినా ఏంటో నాకు తెలుసు, నీ భయం ఏంటో కూడా నాకు తెలుసు. అమీనా ఆడపిల్లని మీరేం భయపడకండి. తను ఏ పనైనా చేయగలదు. 6 అడుగుల గోడ దూకొచ్చి మమ్మల్ని కాపాడింది. నువ్వు వెళ్ళా మీనా. తను ఏదైనా చేయగలదనే మా భయం కూడా. కొత్తగా ఉద్యోగంలో పెట్టుకున్న వాళ్ళకి, అందులోనూ ముక్కు మొహం ఏమీ తెలియని అనామకురాలకి అంత డబ్బిచ్చి పంపిస్తే తను ఏమైనా చేయొచ్చు. ఏం చేస్తుంది? కొట్టేస్తుందా? కొట్టేస్తుంది అని అంత కూలుగా అడుగుతావేంటమ్మా? 3 కోట్లు ఇచ్చావు, అది ఇంక నీకంటే కనిపిస్తుందా? దాని జీవితాంతం కష్టపడినా అంత డబ్బు సంపాదించగలుగుతుందా? కనీసం కంటితో చూడగలుగుతుందా? మేమసలు తన్ని జాబ్లోనే పెట్టుకోవద్దంటే ఇప్పుడు అంత డబ్బిచ్చి పంపించావు. ఇప్పుడు ఆ డబ్బంతా బిళ్ళకుడుంలా మింగేసి ఎటో చెక్కేస్తుంది. అసలు మేము కాదంటున్నా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావో మాకు అర్థం కావట్లేదు రోజీ. మీ భయం తీర్చడానికే ఈ పని చేశాను. ఇంకొక విషయం, అమీనాకిచ్చింది 3 కోట్లు కాదు, 4 కోట్లు. 4 కోట్లా? 4 కోట్లా? అవును. అదేంటి రోజీ, 3 కోట్లే తీసుకొని పారిపోతుందేమో అనుకుంటే 4 కోట్లయితే తిరిగి వస్తుందా? వచ్చినా ఎక్స్ట్రా కోటి తిరిగిస్తుందా? అమ్మా, అమీనా అలా చెయ్యదనే నాకు బలమైన నమ్మకం. కానీ మీరు చెప్పాక నాకు అమీనాని టెస్ట్ చేయాలనిపించింది. అందుకే డబ్బిచ్చి బ్యాంక్కి పంపించాను. మరి 3 కోట్లని చెప్పి 4 ఎందుకు ఇచ్చావు? 3 గుణాల్ని చెక్ చేయడానికి. 3 గుణాలా? ఏంటవి? నంబర్ 1, తను పూర్తి నిజాయితీ పర్రాలైతే మొత్తం 4 బ్యాంక్లోనే వేస్తుంది. నంబర్ 2, కొంత నిజాయితీ కొంత స్వార్థం ఉంటే 3 బ్యాంక్లో వేస్తుంది, 1 తన బ్యాగ్లో వేసుకుంటుంది. నంబర్ 3, డబ్బు మీద ఆశుంటే పూర్తిగా స్వార్థపర్రాలైతే మొత్తం డబ్బుతో ఈ పాటికే హైవే మీద ఉండాలి. రోజీ, నీ బిజినెస్ స్ట్రాటజీల తర్వాత ముందు పద, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తర్వాత తనని వెతుకుదాం. అవసరం లేదు. రోజీ, చెప్పేది వినవేంటమ్మా? వెంటనే వెళ్లి వెతకకపోతే మొత్తం డబ్బంతా మిస్ అయిపోతుంది.
అమ్మా, నేనిప్పుడు వెతకాల్సింది అమీనా కోసం కాదు, నమ్మకమైన పిఏ కోసం. అది అమీనానేనని నా నమ్మకం. అమీనా ఖచ్చితంగా వస్తుంది, వెయిట్ చేయండి. వచ్చేసింది. అమ్మా, నా నమ్మకం సగం నిజమైంది, నీ అభిప్రాయం సగం తప్పైంది. నంబర్ 3 కొట్టేయచ్చు కదమ్మా. అమీనా, క్యాష్ వేసేసావా? వేసేశాను మేడం. ఎంత? మొత్తం 3 కోట్లు వేసేశాను. దమయంతి,